గోలేటిలోని పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్లో గత 6 నెలలుగా ఎక్స్రే ప్లాంట్ పనిచేయడం లేదని వెంటనే ఎక్స్రే ప్లాంట్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు ఊరం కిరణ్, మాంతు సమ్మయ్య, ఏరియా నాయకులు అనుమాండ్ల సత్యనారాయణ, ఖైరిగూడ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మారిన చందర్ పాల్గొన్నారు. పిఎంఈ సెంటర్లో గత 6 నెలల నుండి ఎక్స్రా మిషన్ కావచ్చు, ఆడియో మిషన్ కావచ్చు పనిచేయకపోవడం చాలా విడ్డూరం. గతంలో తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం బెల్లంపల్లి నాయకత్వంలో చేసిన రిప్రజెంటేషన్ మేరకు మా DGMS మెడికల్ వారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఏర్పాటు కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. మరి గత 6 నెలల నుండి ఈ ఎక్స్రా మిషను, ఈ ఆడియో మిషన్ లేకపోవడం వలన మరి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి బెల్లంపల్లి ఏరియాలో 1000 మంది సుమారు కార్మికులు ఉన్నారు. మరి వారితో పాటు మరి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇక్కడే పిఎంఏ చేస్తున్నారు. మరి పిఎం చేసి కార్యక్రమాల్లో ఇక్కడ ఎక్స్ట్రా మిషన్ పనిచేయకపోవడం వలన రోజు బెల్లంపల్లి హాస్పిటల్కు వీళ్ళను అంబులెన్స్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళు మరి వ్యయ ప్రయాసాలు పొంది మరి బెల్లంపల్లి పోవడం అవుతుంది. మరి వారికి ఇక్కడికి పిఎంకి వచ్చిన వారికి తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం చాలా విచారకరము. మరి ఇక్కడ మేము పలు సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్న యాజమాన్యము మరి గత 2 నెలల నుండి చూస్తే మరి ఉత్పాదకత మీదనే సమీక్షలు జరుపుతున్నారు, కానీ కార్మిక సంక్షేమం మీద సమీక్షలు జరపకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. కానీ ఇక్కడైనా మరి ఇక్కడ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీలో ఎక్స్రా మిషన్ కావచ్చు, ఆడియో మిషన్ పెట్టి డాక్టర్ గారిని కేటాయించినట్టే ఇక్కడ కార్మికులకు సౌకర్యంగా ఉంటాయని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పేటప్పుడు